లాజికల్ థింకింగ్ కానివ్వండి, ఇంప్లిమెంటేషన్ కానివ్వండి, ఈ ఇంగ్లీష్‌కి సంబంధించిన కమ్యూనికేషన్ స్కిల్స్ వీటన్నిటిని అసలు ఎంతవరకు మనం నేర్చుకోగలము? ఇప్పుడు మీరు అడిగిన మంచి క్వశ్చన్ మేడం. యాక్చువల్ చాలామందికి ఈ క్వశ్చన్ ఉంటుంది. సార్ నేను తెలుగు మీడియం, రేపు నేను ఒక జాబ్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నా. అసలు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంతవరకు అవసరం అనేది ఈ క్వశ్చన్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే మనం చేసే జాబ్ రోల్ బట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది డిపెండ్ అవుతుందండి. కమ్యూనికేషన్ అంటే అది ఓన్లీ ఇంగ్లీష్ కాదండి. ఇట్స్ ద కాంబినేషన్ బాడీ లాంగ్వేజ్ ప్లస్ ఇంగ్లీష్ ప్లస్ వాయిస్. ఒక మనిషిలో ఉన్న వాయిస్లో పవర్ ఎప్పుడు పెరుగుతుంది? సబ్జెక్ట్ మీద అవగాహన ఉన్నప్పుడు వాయిస్లో పవర్ పెరుగుతుంది. ఈ వాయిస్లో పవర్ పెరిగినప్పుడు మనిషిలో ఉన్న బాడీ లాంగ్వేజ్ ఆటోమేటిక్గా మారుతుంది. ఈ రెండు ఉన్నప్పుడు మనం ఏం మాట్లాడితే అదే ఇంగ్లీష్ అండి. సో చాలామంది ఏంటంటే నాకు ఇంగ్లీష్ రాదు అనుకుంటారు. ఇంగ్లీష్ వితౌట్ గ్రామర్ ఈజ్ ఇనఫ్ టు గెట్ ఏ జాబ్ నాకు తెలిసి. ఎందుకంటే మీరు హెచ్ఆర్ జాబ్కి అప్లై చేయాలనుకోండి ఇంగ్లీష్ రావాలి బాగా. అట్లనే ఒక మార్కెటింగ్ జాబ్కి అప్లై చేయాలనుకోండి ఇంగ్లీష్ బాగా రావాలి. అదే ఒక సాఫ్ట్వేర్ జాబ్కి అప్లై చేయాలనుకోండి సబ్జెక్ట్ బాగా రావాలి. సబ్జెక్ట్ బాగా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం చెప్పాలనుకునే మాటలు బట్టి అవతల మనిషికి మనకు అర్థమవుతుంది. కమ్యూనికేషన్ ఈజ్ జస్ట్ షేరింగ్ ద ఇన్ఫర్మేషన్. నేను మాట్లాడేది మీకు అర్థం అవ్వాలి, మీరు మాట్లాడేది నాకు అర్థం అవ్వాలి. దట్ ఈజ్ కమ్యూనికేషన్. దాంట్లో మళ్ళీ గ్రామర్ ఎక్కువ పెట్టేసి దాన్ని కాంప్లికేట్ ఇంగ్లీష్ చేయాల్సిన అవసరం లేదండి. ఇంగ్లీష్ ఈజ్ వెరీ సింపుల్. దాన్ని పెద్ద భూతద్దంలో చూపించి అసలు నీకు నౌన్ అంటే ఏంటి, ప్రొనౌన్ అంటే ఏంటి, అసలు ఇది తెలియదా, అసలు నువ్వు అది అవసరం లేదు నాకు తెలిసి. దీనివల్ల చాలామంది భయపడుతున్నారు ఈ డిఫరెంట్ జాబ్స్ చేయడానికి. ఇవి భయపడి అదర్ జాబ్స్కి వెళ్ళిపోతున్నారండి. జస్ట్ మీ సబ్జెక్ట్ మీద మీరు అవగాహన పెంచుకోండి. మీకు సబ్జెక్ట్ మీద ఎంత ఇప్పుడు మనం ఐఏఎస్లు చూసినా ఈ మధ్యన సివిల్స్లో కూడా చాలామంది తెలుగు మీడియం వాళ్ళు కూడా చాలా బాగా సక్సెస్ చేయగలుగుతున్నారు. వాళ్ళు ఎందుకు సక్సెస్ అవుతున్నారంటే సబ్జెక్ట్ మీద అవగాహన, వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ బట్టి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఇంపార్టెంటే. బట్ దానివల్ల అయితే జాబ్ అనేది డిపెండ్ అయితే అవ్వదు మేడం. మన వే ఆఫ్ థింకింగ్, లాజికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, మీ లాజికల్ థింకింగ్ బట్టే ఏదైనా ఉంటుందని నా ఉద్దేశం మేడం. సో స్కిల్స్ అనేవి మన సరౌండింగ్స్ని బేస్ చేసుకొని కూడా ఉంటాయి అంటూ ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? అలా మన సరౌండింగ్స్ని ఎలా మార్చుకోవాలంటారు? మనం సరౌండింగ్స్ని మార్చుకోలేము, ఎందుకంటే అవి అట్లనే ఉంటాయి. మనం ఏం చేయాలంటే సరౌండింగ్స్ నుంచి దూరం వెళ్ళాలి. అది ఆ సరౌండింగ్స్లో మనం ఫిట్ అవ్వలేదు అనుకుంటే కనుక, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక హాస్టల్లో ఒక స్టూడెంట్ ఉన్నారనుకోండి, ఆ సరౌండింగ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. ఇప్పుడు ఈ స్టూడెంట్స్ కూడా ఈ జాబ్ సెర్చ్ చేసేటోళ్ళు ఏం చేస్తారనంటే మెయిన్లీ వీళ్ళు సంబంధం లేని వాళ్ళతో ఉంటారు రూమ్లో. ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చేస్తున్నాను అనుకోండి, మా రూమ్మేట్స్ ఎవరు ఉంటారు, ఎవరో వేరే దగ్గర ఏదో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఒక ఆయన, ఇంకో దగ్గర ఏదో నాన్ టెక్నికల్ జాబ్ చేస్తున్న ఒక ఆయన ఉంటారు. వాళ్ళు పాపం మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కష్టపడొచ్చు, వాళ్ళ కష్టాలన్నీ ఈయనకి చెప్తారు. ఈయన వాళ్ళ కష్టాలు అలాగా తీర్చలేడు. ఈయన ఏమవుతాడు, నెగిటివ్ అయిపోతాడు. ఎందుకంటే మన అట్మాస్ఫియర్ ఎప్పుడు ప్లెజెంట్గా కూల్గా ఉంచుకోవాలి. మీరు ఒక సాఫ్ట్వేర్ జాబ్ ట్రై చేయాలనుకుంటే నీ చుట్టుపక్కల అట్మాస్ఫియర్ కూడా అలాంటి ఎంప్లాయీస్ ఉన్నట్టే చూసుకోవాలి. అట్లా నువ్వు ఒక బ్యాంక్ జాబ్ ట్రై చేయాలనుకుంటే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఆ పర్టికులర్ కోర్సులోనే ఇచ్చేసినట్టు ఉన్నట్టు చూసుకోవాలి. అట్లనే ప్రతి మనిషి దగ్గర కొన్ని స్కిల్స్ ఉంటాయండి, అవి మనం ఐడెంటిఫై చేయగలగాలి. ఐడెంటిఫై చేయగలిగితే ఆ స్కిల్స్ని మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అంటారు. మనకి థాట్స్ రావడం అనేది ప్రతిసారి కష్టం అవుతుంది. సో ఇప్పుడు కొంతమంది దగ్గర స్పీకింగ్ స్కిల్స్ ఉంటాయి, కొంతమంది దగ్గర రీడింగ్ స్కిల్స్ ఉంటాయి. ఇట్లా మనం ఐడెంటిఫై చేయడం వల్ల ఆ స్కిల్స్ని మనం ప్రాక్టీస్ చేయడం వల్ల మన స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు మనం. సో ఇందాక మనం మాట్లాడుకుని కొంతమందికి సబ్జెక్ట్ ఉంటుంది, ఇంకొంతమందికి స్కిల్స్ ఉంటాయి అని. సో ఎలా మేనేజ్ చేయొచ్చు అంటారు? అంటే సబ్జెక్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా స్కిల్స్ ఉంటాయి నేను నమ్ముతా యాక్చువల్లీ. అంటే స్కిల్స్ అంటే అది బై వాళ్ళు పెరిగే అట్మాస్ఫియర్ బట్టి కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ అట్మాస్ఫియర్ బట్టి కానీ, పేరెంట్స్ అట్మాస్ఫియర్ బట్టి కానీ, వాళ్ళ రిలేటివ్స్ అట్మాస్ఫియర్ బట్టి కానీ, దీన్ని బట్టి స్కిల్స్ అనేవి వస్తాయి మేడం. దాంతోపాటు మనిషి పెరిగే విధానం బట్టి వాళ్ళ యొక్క స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటారు. సో ఇప్పుడు సబ్జెక్ట్ అని అంటే చదువు, అది ఎట్లా వస్తుంది? జస్ట్ బుక్స్ చదవడం వల్ల వస్తుంది. వితౌట్ రీజన్ లెర్నింగ్ ద సబ్జెక్ట్ ఈజ్ ఆల్సో డిఫికల్ట్. ఒక రీజన్ లేకుండా నేర్చుకునే వాళ్ళకి చాలామంది ఉంటారు, వాళ్ళకి మార్కులు రావచ్చు. కానీ ఈ స్కిల్స్ ఎందుకు రావనంటే ఆ ఎగ్జామ్ అయిన తర్వాత ఏమైపోతుంది, వాళ్ళు నేర్చుకునేది డిలీట్ అయిపోతుంది బ్రెయిన్లో నుంచి. మళ్ళీ ఇంక ఎగ్జామ్ ఉంటే మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ స్టార్ట్ చేయాలి, దాన్ని మళ్ళీ బై హార్ట్ చేయడం, మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడం,
సో ఈ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే మీరు సబ్జెక్ట్ మీ అంతటి మీరు ఇండివిజువల్గా చదవడం కంటే కూడా నలుగురు ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి. మీ హాస్టల్లో ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయండి. ఒక టాపిక్ని మీరు సినిమాల గురించి క్రికెట్ గురించి ఎలాగైతే డిస్కస్ చేస్తారో ఈ సబ్జెక్ట్ గురించి కూడా డిస్కస్ చేయగలగాలి. ఏ స్టూడెంట్ అయినా కానీ ఇది అలవాటు చేయగలిగితే వాళ్ళ ఫ్రెండ్స్లో ఇది ఒక అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయగలిగితే డెఫినెట్గా వాళ్ళకి స్కిల్స్ పెరుగుతుంది, దాంతోపాటు సబ్జెక్ట్ కూడా పెరుగుతుంది నా ఉద్దేశం. సో ఇటు ఫ్యామిలీ నుంచి అలాగే కాలేజెస్ కానివ్వండి, స్కూల్స్ నుంచి కానివ్వండి, వాళ్ళ నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ రావాలంటారు? ఫ్యామిలీ నుంచి అంటే వాళ్ళకి ఇప్పుడు కొన్ని వర్క్షాప్స్ని ఎంకరేజ్ చేయడం. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకి ఒక క్రౌడ్ అట్లాంటి కొన్ని వర్క్షాప్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు సిటీలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా కొన్ని సదస్సులు గట్రా జరుగుతూ ఉంటాయి. ఆ సదస్సులకి పట్టుకెళ్ళడం పేరెంట్స్ దగ్గర ఉండి, లేదు అని అంటే ఆన్లైన్లో ఉన్నటువంటి కొన్ని మంచి వీడియోస్ ఉంటాయి. ఇప్పుడు ప్రతిదీ ఆన్లైన్లో దొరుకుతుంది కాబట్టి అవి దగ్గరుండి పేరెంట్స్ పిల్లలకు అలవాటు చేసి చూపించడం. పిల్లల మీద ఒత్తిడి చేసేదానికంటే కూడా వాళ్ళకు ఒక డైరెక్షన్ మనం చూపించగలిగాం అనుకోండి, అంటే వాళ్ళకు ఒక వే చూపిస్తే దే ఆర్ రెడీ టు ట్రావెల్ అనమాట. అంటే దానివల్ల ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫ్యామిలీలో సక్సెస్ అయిన పీపుల్ ఉంటారు. ఆ సక్సెస్ అయిన పీపుల్తో మాట్లాడించడం, నెక్స్ట్ వాళ్ళ యొక్క ఇన్పుట్స్ని తీసుకోవడం, పిల్లల యొక్క ఫీడ్బ్యాక్ వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేయడం. దీనివల్ల ఏంటంటే మళ్ళీ పిల్లలకి చెప్పకుండా దానికోసం పేరెంట్స్ మళ్ళీ ఐడెంటిఫై చేయడం, ఇట్లా పిల్లల యొక్క ఒక రోల్ మోడల్ని క్రియేట్ చేయడం పిల్లల్లో. ఇప్పుడున్న జనరేషన్లో మీకు 6th క్లాస్ 8th క్లాసు 10th క్లాస్ వాళ్ళకి కూడా జాబులు వచ్చేస్తున్నాయి, సాఫ్ట్వేర్ జాబ్. అవును. మనం ఇంజనీరింగ్ స్టూడెంట్తో కంపేర్ చేసుకుంటే కనుక వాళ్ళ యొక్క థింకింగ్, లిజనింగ్ ఈ స్కిల్స్ బాగా ఉండడం వల్ల కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే జస్ట్ మీకు చాలా కంపెనీలు హెచ్సిఎల్ కానీ, క్యాప్జెమినీ కానీ, గూగుల్ కూడా 6th క్లాస్ ఈ పిల్లలకి జాబులు ఇచ్చేసాయి డైరెక్ట్గా ఎగ్జామ్స్ పెట్టేసి. ఎందుకంటే ఆ ఏజ్లో వాళ్ళకి ఏముంటుందంటే గ్రాస్పింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి గర్ల్ ఫ్రెండ్స్ ఈ గొడవే ఉండదు. జస్ట్ 10th క్లాస్ బిలో ఏమవుతాయంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఆ లాజిక్స్, ఆ మ్యాథ్స్ వీటిని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వీటిని ఎంజాయ్ చేయడం వల్ల అదే టైంలో కంపెనీస్కి మైండ్ సెట్ కూడా ఏంటంటే ఈ టైంలోనే వీళ్ళు తీసుకెళ్ళి ఒక 4 years డిగ్రీలా క్రియేట్ చేసి పెట్టేస్తున్నాయి కంపెనీస్. ఇలా పెట్టడం వల్ల ఏంటంటే అంటే వీళ్ళు మంచి వయసులో ఉన్నప్పుడు, ఇంటర్మీడియట్ ఇంజనీరింగ్ వయసులో ఉన్నప్పుడు స్పెండ్ చేయాల్సిన టైము కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ని డైవర్ట్ చేస్తున్నాయి ఇటువైపు, టెక్నాలజీ వైపు. చేయడం వల్ల ఫ్యూచర్ నాకు తెలిసి వాళ్ళు చాలా మంచి లీడర్స్ అవుతారు అనేది నా ఉద్దేశం మేడం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కన్నబాబు గారు. స్కిల్స్కి సంబంధించిన మంచి డీటెయిల్స్ని మాకు అందించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా? అయితే మీ కొరకే వక్త. వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9553586062.